నమస్తే అండి. మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్ కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ ని చూడవచ్చు. ఇక్కడ మన దగ్గర ఈక్వినాక్స్ 800 మిషన్ అయితే ఉంది. ఆపరేటింగ్ కి సంబంధించిన వీడియో ఈ రోజు మనం చేయబోతున్నాము. ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్లో ఈక్వినాక్స్ 600 అనేసి దాన్ని ఆపరేటింగ్ ఎలా చేయాలి ఏంటి దాన్ని అన్బాక్సింగ్ కూడా చేయడం జరిగింది. ఈ ఈక్వినాక్స్ 800ది కూడా మనము అన్బాక్సింగ్ అయితే చేసామండి ఇంతకుముందు. ఒకవేళ మీరు కానీ ఆ వీడియోని మిస్ అయితే చూడవచ్చు. ఇక్కడ ఈక్వినాక్స్ 800 పార్క్ మోడ్, ఫీల్డ్ మోడ్, బీచ్ మోడ్, గోల్డ్ మోడ్ అనేసి ఉన్నాయి. ఇది మొత్తం వాటర్ ప్రూఫ్ డిటెక్టర్ అండి. నీళ్ళల్లో ముంచినా కూడా ఏమీ కాదు. మనకు దీంట్లో హెడ్ ఫోన్స్ కూడా ఫ్రీగా వస్తాయి. సైమల్టెన్సీ మల్టీ ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల ఎట్ ఎ టైం ఫ్రీక్వెన్సీ అయితే వెళ్తుంది. ఇక్కడ పార్క్ మోడ్ అని చూడవచ్చు. పార్క్ మోడ్ కూడా మీరు ఇందులో పెట్టుకోవచ్చు. ఫీల్డ్ మోడ్ అనేసి, బీచ్ మోడ్, గోల్డ్ మోడ్ అని కూడా ఉంటుంది. గోల్డ్ మోడ్ అని పెట్టినప్పుడు మీకు గోల్డ్ అంటే నగెట్స్, న్యాచురల్ గా భూమిలో పుట్టిన నగెట్స్ ఏదైతే ఉంటుందో దానికి బాగా పనిచేస్తుందని అయితే చెప్పవచ్చు. దీంట్లో హెడ్ ఫోన్స్ కూడా ఫ్రీగా వస్తాయి. వాటర్ లో మునిగినా కూడా ఏమీ కాదండి. ఇది సైమల్టెన్సీ ఫ్రీక్వెన్సీ. ఈవెన్ మీకు 40 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కూడా ఇందులో అయితే ఉండడం అయితే జరుగుతుంది. మల్టీ ఫ్రీక్వెన్సీ కూడా మీరు పెట్టుకోవచ్చు. దానివల్ల మీకు మల్టీ ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల ఆర్డినరీ వేరే మెటల్ డిటెక్టర్లతో పోల్చుకుంటే బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు. 12 అవర్స్ డిటెక్టింగ్ టైం అనమాట. ఆపరేటింగ్ కూడా మనం 12 గంటల పాటు ఆపరేటింగ్ కూడా చేసుకోవచ్చు. ఈక్వినాక్స్ 800 మిషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. నీళ్ళల్లో కంప్లీట్ గా అయితే ముంచొచ్చండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాను. ఇప్పుడైతే అన్బాక్సింగ్ సంబంధించిన అయితే ఏం చేయటం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఈక్వినాక్స్ 800 నేను ఫిట్ చేసి పెట్టానండి. ఇక్కడ మీరు చూడవచ్చు. మినరలైజేషన్ సాయిల్స్ లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో రకరకాల 600, 800 అనేసి లేటెస్ట్ మోడల్స్ కూడా దీంట్లో రావడం అయితే జరిగింది. ఇది చాలా సింపుల్ గా ఆపరేట్ చేయవచ్చండి. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, చూసారు కదా. ఈ బటన్ జస్ట్ ఇట్లా పట్టుకొని వదలండి అంతే. ఇట్లా పట్టుకోవడం తోటి మిషన్ అయితే ఆన్ అయిపోతుందండి. చూడండి, మిషన్ అయితే ఆన్ అయిపోయిందండి. దీంట్లో సైమల్టెన్సీ ఫ్రీక్వెన్సీ అని చెప్పాను. అంటే ఏమేమి ఫ్రీక్వెన్సీ ఉంటాయి, దాని నెంబర్స్ ఏంటి అని అడిగితే కనుక ఇక్కడ ఒక బటన్ ఉంది, చూసారు కదా. ఈ బటన్ మనం ప్రెస్ చేయగానే ఇప్పుడు స్టార్టింగ్ వచ్చి 4 కిలో హెర్ట్జ్ అని ఉంది. అంటే 4 కిలో హెర్ట్జ్. ఈ బటన్ ప్రెస్ చేయగానే మనకు వచ్చి 5 కిలో హెర్ట్జ్కి వస్తుంది. 5 వచ్చిందిగా. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి ప్రెస్ చేయగానే 10 వచ్చింది, 10 కిలో హెర్ట్జ్. మళ్ళీ ఇంకోటి ప్రెస్ చేయగానే 15 వచ్చింది, అంటే 15 కిలో హెర్ట్జ్. అంటే మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ పెరగడం వల్ల డెప్త్ అయితే పెరగదు. ఇది ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. డెప్త్ ఎప్పుడు కూడా కాయిల్ సైజుని బట్టే ఉంటుంది. ఫ్రీక్వెన్సీ మరి ఎందుకు అంటే గనక చిన్న చిన్న మెటల్స్ ని పట్టుకోవాలి అంటే హై ఫ్రీక్వెన్సీ అయితే ఉండాలి. ఇప్పుడు అక్కడ మనకు చాలా చిన్నది అంటే నగెట్స్ లాంటిది, ఇసుక రేణు వస్తువు ఉంటుంది, అంటే జ్యువెలరీ అనమాట. అలాంటి దాన్ని పట్టుకోవాలంటే 14 కానీ 15 కానీ ఇంకా ఏది పెట్టినా పట్టుకోదు. మినిమం 20 పైన ఉంటేనే పట్టుకుంటుంది. మళ్ళీ బటన్ ప్రెస్ చేయగానే చూడండి 20 కిలో హెర్ట్జ్ వచ్చింది. మళ్ళీ ప్రెస్ చేయగానే 40 కిలో హెర్ట్జ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ప్రెస్ చేయగానే సైమల్టెన్సీ మల్టీ ఫ్రీక్వెన్సీ అయితే ఇందులో ఆన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈజీ ఆపరేటింగ్ అండి, చాలా ఈజీగా ఉంటుంది మిషన్ అయితే. ఆపరేటింగ్ కూడా ఈజీగానే మీకు ఆల్రెడీ నేను చూపిస్తున్నాను. జస్ట్ ఇందులో మనకు రకరకాల మోడ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఐరన్ ఆన్ చేయాలి అంటే ఇక్కడ ఒకటి గుర్రపు డెక్కలాగా ఒకటి కింద గుర్తుంది. దీన్ని ప్రెస్ చేయడం తోటి ఐరన్ అన్నది కూడా ఇక్కడ మీకు ఆన్ అయిపోతుంది. ఒకవేళ మినరలైజేషన్ సాయిల్స్ లో మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందంటే కనుక ఐరన్ ఆఫ్ చేసుకుంటే ఐరన్ అయితే ఆఫ్ అయిపోతుందండి కంప్లీట్ గా. చూసారు కదా. దాని తర్వాత ఒకవేళ బ్రైట్నెస్ మీకు కావాలి అంటే ఇక్కడ బటన్స్ ఉన్నాయి. అంటే ఈజీ ఆపరేటింగ్ అండి. ఇట్లా ఒక బటన్ ప్రెస్ చేయగానే బ్రైట్నెస్ అన్నది కూడా మీకు పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. మీకు ఎంత బ్రైట్నెస్ కావాలనో అంతవరకు అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క ఈక్వినాక్స్ 800 లేటెస్ట్ గా వచ్చిన మోడల్ అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు రకరకాల మోడ్స్ ఉన్నాయి, చూసారా. పార్క్ 1, పార్క్ 2 అనేసి మీరు ఈ బటన్ ని జస్ట్ 1 బటన్ టచ్ అనమాట. ఈ బటన్ ప్రెస్ చేయగానే పక్కకు వచ్చాను, చూసారా. మళ్ళీ ప్రెస్ చేయగానే సెకండ్ వచ్చింది. మళ్ళీ ప్రెస్ చేయగానే ఇట్లా 3. అంటే ఇది రకరకాల మోడ్స్ ఉంటాయి. పార్క్ మోడ్, ఫీల్డ్ మోడ్, బీచ్ మోడ్ అనేసి. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చి బీచ్ మోడ్ అనమాట. మళ్ళీ కొత్తగానే ఇది లాస్ట్ వన్ వచ్చి గోల్డ్ మోడ్. అంటే న్యాచురల్ గా భూమిలో పుట్టిన నగెట్స్ కి అయితే ఈ యొక్క మోడ్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. చూసారా. డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ వస్తుంది. అంటే చిన్న చిన్న ఇసుక రేణు అటువంటి దానికి కూడా పట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి ఈ మోడ్ పెట్టుకున్నప్పుడు. మనం మళ్ళీ ఇలా వస్తామనుకోండి, ఇది జనరల్ మోడ్, ఇది పార్క్ మోడ్ అనమాట. ఇది పార్క్ లో కూడా 1 to 1 మోడ్స్ ఉంటాయి. మళ్ళీ ప్రెస్ చేయగానే ఇక్కడ వచ్చేసేసి ఫీల్డ్ మోడ్. ఫీల్డ్ లో కూడా 2 మోడ్స్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే మనం అదైతే పెట్టుకోవచ్చండి. ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంకా దానికన్నా ఏమీ లేదు. ఇంకా ఒకవేళ కనుక మీకు ఎగ్జాక్ట్లీ పిన్ పాయింట్ కావాలంటే బటన్ కూడా ఇక్కడ ఉంది, చూసుకోవచ్చు. ఈ బటన్ ప్రెస్ చేస్తే కనుక మీకు పిన్ పాయింట్ కూడా ఎగ్జాక్ట్లీ వస్తుంది. మిషన్ ఆన్ చేయగానే సరిపోదండి. ఫస్ట్ గ్రౌండ్ బ్యాలెన్స్
బ్యాలెన్స్ చేయాలి. ఇందులో గ్రౌండ్ బ్యాలెన్స్ ఆటోమేటిక్ మోడే అనమాట, నార్మల్ అన్ని డిటెక్టర్లో ఉన్నట్టే. ఒక హాఫ్ ఫీట్ పైకి లేపండి, సెట్టింగ్స్ అనేది ఒత్తండి. ఒత్తిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి చిన్న నాజీ సిగ్నల్స్ ఇది వచ్చింది. ఇది వచ్చినప్పుడు ఈ యొక్క బటన్ ఒత్తండి. ఒత్తగానే ఒక 8 సెకండ్స్లో ఒక హాఫ్ ఫీట్ పైకి లేపి ఇట్లా చేయాలి. 8 సెకండ్స్లో మీకు మొత్తం కూడా గ్రౌండ్ బ్యాలెన్స్ సెట్ అయిపోతుంది. చూసారు కదా, గ్రౌండ్ బ్యాలెన్స్ సెట్ అయిపోయింది. ఇంకా మీరు అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోవడం ఇంకేం లేదు. దాని తర్వాత ఇది డిటెక్టర్ మోడ్ ఆన్ చేయగానే మిషన్ అయితే ఆన్ అయిపోతుంది. చూసారు కదా, ఇంతే అనమాట సెట్టింగ్స్ అయితే. ఇంతకన్నా అయితే ఏమీ లేదు. మెటల్ పైకి వెళ్ళగానే సౌండ్ కూడా క్లారిటీగా వస్తుంది. డిస్టర్బెన్స్ అన్నది కూడా మనం తగ్గించుకోవచ్చు. అంటే మెయిన్ సెట్టింగ్స్ అనేది ఇంపార్టెంట్. చాలా మంది మిషన్ కొంటారు, సెట్టింగ్స్ రాదు, మళ్ళీ నా దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని వెళ్తుంటారు. ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ పడితే అక్కడ సౌండ్ వస్తుంది అంటే మాత్రం అది ట్రైనింగ్ అన్నది కరెక్ట్గా లేకపోతే మినరలైజేషన్ సాయిల్స్లో సౌండ్స్ అయితే ఎక్కువగా వస్తుంటాయి. కొన్ని నార్మల్ డిటెక్టర్లు అయితే మామూలుగానే వస్తాయి, కానీ ఇట్లాంటి హై అండ్ హై ప్రైస్ డిటెక్టర్లను అయితే మనం సెట్టింగ్స్ చేసుకుంటే అట్లాంటి నాజీ సిగ్నల్స్ అయితే వెళ్ళిపోతాయి. కాబట్టి సెట్టింగ్స్ అనేది ఇంపార్టెంట్. కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. ప్రతిదానికి కూడా సీరియల్ నెంబర్ ఉంటుంది. సీరియల్ నెంబర్ లేకపోతే కొనకండి, ఎందుకంటే చాలా ఫేక్ డిటెక్టర్స్ మైండ్ ల్యాబ్ వాళ్ళదైతే ఉంది. ఇది మేడ్ ఇన్ ఆస్ట్రేలియా అనమాట, మైండ్ ల్యాబ్ కంపెనీ వాళ్ళది. ఫేక్ డిటెక్టర్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి. సీరియల్ నెంబర్ మీరు ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్ అక్కడ మనకు ఇక్కడ ఉంటుంది సీరియల్ నెంబర్. ఈ సీరియల్ నెంబర్ని బట్టి కొనండి, ఎందుకంటే సీరియల్ నెంబర్ లేకపోతే మిషన్ అయితే కొనకండి. సీరియల్ నెంబర్ లేకుండా కొంటే మాత్రం అది ఫేక్ డిటెక్టర్స్ 110% అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒకటి ఐరన్ వస్తువు పెట్టాను. ఆల్రెడీ ఐరన్ అన్నది కూడా ఆఫ్లో ఉంది. ఇప్పుడు దానిపైకి వెళ్తున్నాను. ఒక నిమిషం, మల్టీ ఫ్రీక్వెన్సీ కాకుండా మనం 4 పెట్టుకుందాము. ఈ 4 పెట్టాము. చూడండి, మల్టీలో అన్నప్పుడు ఏమవుతుందంటే చిన్న దాన్ని కూడా పట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. 4 కిలోహెర్ట్జ్లో ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఐరన్ ఆన్ చేయాలంటే మళ్ళీ ఇది ఒత్తండి. ఇది ఒత్తుడితోటి ఇక్కడ మనకు ఫుల్ వచ్చేసింది. ఇక్కడ బ్యాటరీ ఇండికేషన్ కూడా చూపిస్తుంది. బ్యాటరీ డౌన్ ఉంటే బ్యాటరీ చార్జ్ చేసుకోవాలి. ఇట్లా ఫుల్ ఇండికేషన్ వచ్చిందంటే ఐరన్ ఆన్ అయినట్టు. చూసారా సౌండ్ ఎట్లా వస్తుందో? కుయ్ అని అయితే మీకు సౌండ్ అయితే వస్తుందండి. అంటే మీకు ఐరన్ కి డిఫరెంట్ సౌండ్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, మళ్ళీ ఒకసారి నేను దాని పైకి తీసుకెళ్తున్నాను. చూసారుగా, ఐరన్ ఆన్ ఉంది, డిఫరెంట్ సౌండ్. మళ్ళీ ఒకసారి ఫ్రీక్వెన్సీ 4లో పెట్టాను. ఓకే, ఇప్పుడు ఐరన్ ఆఫ్ చేసుకోవాలంటే ఈ బటన్ ఒత్తడమే. ఈ బటన్ ఒత్తుడితోటి ఇక్కడ అన్ని వెళ్ళిపోతాయి, ఐరన్ అన్నది ఆఫ్ అయిపోతుంది. చూడండి, ఐరన్ పైన సౌండ్ అయితే ఎటువంటిది లేదండి. 1 టచ్ బటన్, ఐరన్ అన్నది ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు ఎంత క్లారిటీగా ఐరన్ అయితే ఆఫ్ అయిపోయింది. అది వచ్చేసేసి మనం కింద పెట్టినది ఏదైతే ఉందో అది మనం పంచింగ్ మిషన్ అనమాట, అంటే స్టాప్లర్ పిన్. దాన్ని అయితే మనకు ఐరన్తో చేస్తుంటారు కాబట్టి ఆఫ్ అయితే అయిపోయింది. దాని తర్వాత మీరు ఇక్కడ వచ్చేసేసరికి మళ్ళీ ఒకసారి ఆన్ చేయమంటే చేస్తాను. జస్ట్ ఈ బటన్ ఒత్తగానే మళ్ళీ ఐరన్ ఆన్ అయిపోతుంది, మళ్ళీ బటన్ ఒత్తగానే ఆఫ్ అయిపోతుంది. ఇంతే అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ గోల్డ్ పైకి వెళ్తున్నాము. గోల్డ్ పైకి వెళ్ళగానే మీకు ఒక నెంబర్ కూడా డిస్ప్లే వస్తుంది. ఏ మెటల్ ఏంటన్నది కూడా ఈ మోడల్లో మనకు తెలిసిపోతుందండి. చూడండి, ఇట్లా మనకు నెంబర్స్ కూడా డిస్ప్లే వస్తుంది, సౌండ్ కూడా వస్తుంది. అదే కనుక మనం ఇప్పుడు ఫ్రీక్వెన్సీ 4 ఉంది, దీని పైకి వెళ్ళినప్పుడు మనకు సౌండ్ రాదు. జ్యువెలరీ పైన నార్మల్ డిటెక్టర్లో మీకు సౌండ్ 4 కిలోహెర్ట్జ్ 5 కిలోహెర్ట్జ్ పెట్టుకుంటే రాదు. కాబట్టి మనం అప్పుడు ఇట్లాంటిది దీంట్లో ఆప్షన్ ఉంది. మీరు కావాలంటే దీంట్లో 40 వరకు పెట్టవచ్చు. ఇంతవరకు నేను చూసిన మోడల్స్ ఏవి కూడా 40 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అయితే లేదండి. ఈవెన్ 61 కిలోహెర్ట్జ్ ఉంది. అది వచ్చేసి గోల్డ్ క్రూజర్ అని చెప్పి నోక్తా వాళ్ళది. కాకపోతే ఇది మనకు నగెట్స్ పర్పసే కాకుండా సైమల్టెన్సీగా అంటే మనకు ట్రెజర్ హంటింగ్ పర్పస్ కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం 40 కిలోహెర్ట్జ్ పెట్టగానే సౌండ్ వస్తుంది. చూసారు కదా, సౌండ్ ఈజీగా వస్తుంది. అదే కనుక ఫ్రీక్వెన్సీ ఇప్పుడు నార్మల్గా మీరు 15 కిలోహెర్ట్జ్ 14 కిలోహెర్ట్జ్ లేదంటే 4 or 5 పెట్టుకున్నప్పుడు అలాంటిది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ యొక్క గోల్డ్ క్రూజర్లో అలా మిస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదు. ఈ యొక్క మైండ్ ల్యాబ్ ఈక్వినాక్స్ 800లో మనకు అలాంటి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. కాబట్టి మైండ్ ల్యాబ్ కంపెనీ బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు, మేడ్ ఇన్ ఆస్ట్రేలియా. ఈ రోజుల్లో మనకు మంచిగా సేల్ అవుతున్న డిటెక్టర్ కూడా మైండ్ ల్యాబ్ కంపెనీ అని చెప్పొచ్చు. మీకు ఇట్లాంటి మల్టీ ఫ్రీక్వెన్సీ పెట్టుకుంటే కూడా మీరు అలాంటి జ్యువెలరీని కానీ లేదంటే ఇస్కరైన్ అటువంటి మెటల్స్ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మినరలైజేషన్ ఆయిల్స్ లో ఉంటే మీరు నార్మల్గా ఇంకా ఏదైనా ఫ్రీక్వెన్సీ మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంతే సెట్టింగ్స్, ఇంతకన్నా ఏం లేదు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. మీరు కానీ మా యూట్యూబ్ ఛానల్ కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ ని చూడవచ్చు. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.